ఏలూరు జిల్లా దెందులూరులో జరిగే సిద్ధం బహిరంగ సభ విజయవంతం చేసేందుకు వైసీపీ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని, అశేష సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని వైసీపీ 3 జిల్లాల మహిళా కోఆర్డినేటర్, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మల మడక నాగమణి కోరారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం 49వ డివిజన్లో గల తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జమ్మల మడక నాగమణి మాట్లాడారు. సిద్ధం సభ రేపు నిర్వహిస్తున్నారండి. మొన్న బొబ్బిల్లో జరిగిన భీమిల్లో జరిగిన ఈ సభలు ఎంతో సక్సెస్ చేశారు ప్రజలందరూ కూడా. అలాగే పార్టీ శ్రేణులతో పాటు ప్రజలందరూ కూడా పార్టీ శ్రేణుల కంటే అంతా ఉత్సాహంగా పాల్గొని చేశారు. అంతకంటే రేపు డబల్ జనం దీనికి వస్తారని అందరూ కూడా ఇప్పటికే ఊహించున్నారు. అందరూ కూడా వస్తున్నారు. ఇప్పటికే అందరూ కూడా అక్కడ చాలామంది చేరిపోయి ఉన్నారు. రేపు అందరూ కూడా రేపు పొద్దున్న ఇక్కడ చాలా బస్సులు బయలుదేరితే 1,00,000 మంది మా కాకినాడ జిల్లా నుంచి మా జిల్లా అధ్యక్షుల వారి కురసాల కన్నబాబు గారు ఆధ్వర్యంలో బయలుదేరుతున్నాం. మేమందరం కూడా పార్టీ శ్రేణులు అందరం కూడా రేపు పొద్దున్న మహిళలందరం కూడా పెద్ద ఎత్తున తరలి సభను విజయవంతం చేస్తాం. అలాగే ప్రజలందరూ వచ్చి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానండి. ఎంతో 3 లక్షల పైచలకు సంక్షేమ పథకాలకి ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దాకా ఎక్కడా లేరు. అందుకనే ఇలాంటి ముఖ్యమంత్రిని ప్రజలు మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. అందుకే ఈ ప్రతిపక్షాలు రేపు చూడలేక వాళ్ళు ఎలా చేయాలని రకరకాల కుట్రలతో శత్రువులందరూ ఏకమవుతున్నారు. ఒక నాయకుడు రాజు శక్తివంతుడైతే శత్రువులందరూ కూడా ఏకమయ్యేదో చేద్దాం అనుకుంటారు. ఎన్ని కుయుక్తులు పన్నినా వీళ్ళన్నీ వ్యర్థమే. వచ్చే ఎలక్షన్లో 2024లో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎంగా వస్తారు. ఇంకా ప్రజారంజకంగా పాలిస్తారు. ప్రజలకు ఇంకా మంచి మంచి పథకాలతో ఇంకా ముందుకు వెళ్తారని, ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాల పైచీలకు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ రేపు జరిగే సిద్ధం సభని అందరూ వచ్చి విజయవంతం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.